ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఎడిట్ జోన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే బర్త్డే బ్యానర్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దాని ముందు మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న నాకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసారో నాకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ అలానే నేను యూట్యూబ్లో ఏమేమి అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది కూడా మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు అయితే డిస్క్రిప్షన్లో నేను మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి నేను యాప్ లింక్, పిక్సార్ట్ యాప్ లింక్ అయితే ఫ్రీ వర్జన్ అయితే నేను డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. ఫోటో ఎడిటింగ్ బ్యానర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ ఉంటే పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. కనిపిస్తున్న ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడైతే మీకైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే నేను రోలింగ్ ఫిలిం అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను. సో దీన్ని అయితే కొంచెం జూమ్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పెద్దగా. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇదే రోలింగ్ మీద క్లిక్ చేసుకున్నాక షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో మీద చేసుకోండి. బ్లర్ని 100 పెట్టుకోండి, ఒపాసిటీని 100 పెట్టుకోండి. పొజిషన్ దగ్గర వచ్చినాక 0 ఇలా అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీరైతే అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడైతే అడ్జస్ట్ దగ్గర అయిపోతుంది. అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ మీద అయితే టిక్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసినాక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక 1 2 3 4 5 నేనైతే మీకైతే 4 ఫొటోస్ అనేది ఇచ్చాను. 4 ఫొటోస్ అనేది ఇచ్చాను. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. తక్కువ పడితే యాడ్ చేసుకుందాం. సో ఫోటో అడ్జస్ట్ చేసి నేను చూపిస్తాను. నేను కొంచెం కిందికి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి క్రాప్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే స్క్వేర్ని సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకోండి ఇలా. సో ఈ పిక్ని అయితే జూమ్ చేసుకున్నాక ఈ పిక్ని జూమ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లైండ్ ఆప్షన్ మల్టిప్లై అనేది సెలెక్ట్ చేసుకోండి. మల్టిప్లై చేసుకున్న వాళ్ళందరూ అయితే కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఎరేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. హార్డ్నెస్ అయితే 1 పెట్టుకోండి. ఇప్పుడు మనకైతే ఇలా ఎరేజ్ చేయడానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎరేజ్ అనేది చేసుకున్నాం. సో పిక్ అనేది ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో నెక్స్ట్ పిక్ వచ్చేసి యాడ్ చేసుకుందాం. సో ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక క్రాప్ ఆప్షన్ ఉంటుంది. రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్క్వేర్ దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసండి. టిక్ ఇచ్చేసినాక కొంచెం అయితే జూమ్ అనేది చేసుకోండి. ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలానే ఇదే పొజిషన్లో షాడోని అయితే సేమ్ పొజిషన్ తీసుకోండి. పొజిషన్ కూడా 0 ఉండాలి. పొజిషన్ 0 చేసుకున్నాక ఇక్కడైతే బ్లైండ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడైతే స్క్రీన్ కాకుండా మల్టిప్లై దగ్గర అయితే వచ్చేసండి. సెట్ అయిపోతుంది ఫోటో అనేది. ఫోటో సెట్ అయిపోయినాక అది ఇలా ఇదే ఇమేజ్ని క్రాప్ ఆప్షన్ చేసుకోండి. క్రాప్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే పొజిషన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే స్క్వేర్ సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇక్కడైతే బ్లైండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లైండ్ మీద ఇక్కడ మల్టిప్లై సెలెక్ట్ చేసుకోండి. మల్టిప్లై సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం జూమ్ చేస్తే మనకైతే అడ్జస్ట్మెంట్ అయితే అడ్జస్ట్ అయిపోవచ్చు. అడ్జస్ట్ అయిపోయినాక ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇంకొక పిక్ యాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఈ యొక్క పిక్ని అయితే యాడ్ చేసుకోండి. క్రాప్ సో ఇక్కడైతే బ్లైండ్ ఆప్షన్ ఉంటుంది. మల్టిప్లై అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక లాస్ట్కి అయితే సైజ్ వచ్చేసి 100, హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి. సో ఇలా అనేది చూడండి మనకు అనేది ఇప్పుడైతే రీస్టోర్ పెట్టుకుందాం. కొంచెం జూమ్ చేసుకోండి. సో పెట్టుకున్నాక ఇప్పుడైతే ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసేయండి. టిక్ చేసుకున్నాక ఇది ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో సో ఒక ఫోటో అనేది తీసుకోండి. ఈ యొక్క ఇమేజ్ అయితే తీసుకోండి. జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్
ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి మీరైతే. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక కొంచెం పైకనే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ అనేది కొంచెం అయితే ఇలా ఇమేజ్ని అయితే ఇలా చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి ఇమేజ్ని. షాడో దగ్గర వచ్చేసినాక బ్లర్ ఓపాసిటీ అయితే 200 పెట్టుకోండి. పొజిషన్ దగ్గర అయితే 0 అండ్ హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడైతే కాంట్రాస్ట్ కూడా కొంచెం 28 అనేది, క్లారిటీ 15 పెట్టుకున్నాక టిక్ మార్క్ మీద అయితే టిక్ చేసేయండి. టిక్ చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ టెక్స్ట్ ఇప్పుడైతే చూపిస్తాను. టెక్స్ట్ అయితే ఏం పెట్టాలండి, టెక్స్ట్ అయితే హ్యాపీ బర్త్డే అని పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే సేవ్ చేసుకుంటాం కదండి. సో దీన్ని ఈ లైన్ అయితే ఇలా చేసుకోండి. ఈ లైన్ సేవ్ చేసుకున్నాక సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసి రీసెంట్ నేనైతే ఫాంట్ వాడినాను. సో ఈ ఫాంట్ పేరు వచ్చేసి చూడండి, ట్రై చేద్దాం. అన్ని ఫాంట్స్ అనేది ట్రై చేద్దాం మనం. సీ ఆల్ రీసెంట్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక చూడండి, నేను ఫాంట్ అయితే ఫాంట్ అనేది నేను వాడినాను. సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసినాక రీసెంట్గా అయితే నేను థ్రెడ్ వైట్స్ వాడినాను. ఇంకా మనకు కావాల్సిన ఫాంట్స్ కూడా కర్సివ్లు అయితే వాడినాను. సో చూడండి, ఇది కాకుండా కలర్ అండ్ గ్రేడ్లో వచ్చేసినాక వైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్స్ దగ్గర వచ్చేసినాక నాన్ మీద సెలెక్ట్, సారీ నేను కాదు. సో టెక్స్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని అక్కడైతే హ్యాపీ బర్త్డే. సో ఈ లైన్ అయితే ఒక ప్రాసెస్గా అయితే ఎడిట్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఈ ఫాంట్ ఉంటుంది. ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్స్లో వచ్చేసాను. ఇక్కడైతే గ్రేట్ ఆప్షన్ ఉంటుంది. గ్రేట్ మీద వచ్చేసినాక మనకైతే లైట్ బ్లూ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. స్ట్రోక్స్ వచ్చేసి 33 పెట్టుకోండి. 33 పెట్టుకున్నాక సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ షాడో ఆప్షన్ ఉంటుంది. షాడోని అయితే సేమ్ ప్రాసెస్ చేయండి. పొజిషన్ వచ్చేసి 2 అయితే 0. ఇప్పుడైతే కొంచెం జూమ్ చేసుకోండి. నేమ్ని జూమ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే స్టిక్కర్స్లో బ్యానర్ అనేది సెర్చ్ చేయండి. బ్యానర్ అనేది సెర్చ్ చేయగానే ఫస్ట్ అయితే మనకు అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే సెకండ్ ఇమేజ్ కనిపిస్తుంది. సెకండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ అయితే చేసుకున్నాక కొంచెం మన పిక్ని జూమ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం జూమ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ గోల్డెన్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. సో టెక్స్ట్ మీద బర్త్డే బాయ్ పేరు రాయాలి. నేను రాస్తున్నాను చరణ్. సో చరణ్ అని రాసేసాను. సో ఫాంట్స్ అయితే ఇందాక నేను చెప్పినాను కదండి, థ్రెడ్ విన్స్, ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే కలర్స్ దాంట్లో వచ్చేసినాక స్ట్రోక్స్ తీసుకోండి. స్ట్రోక్స్ 33 పెట్టుకున్నాక షాడో తీసుకోండి. ఫస్ట్ అయితే షాడో తీసుకుంటే మీకు కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగానే కనిపిస్తుంది. సో 1 తీసుకున్నాక ఇప్పుడైతే ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసండి. టిక్ ఇచ్చేసినాక ఇప్పుడైతే కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే బార్డర్ ఆప్షన్ ఉంటుంది. బార్డర్ అవుటర్ వచ్చేసి 0, రేడియస్ వచ్చేసి 1 పెట్టుకోండి. 1 పెట్టుకున్నాక టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసండి. టిక్ ఇచ్చేసినాక టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ ఆప్షన్ ఉంటుంది. ఎన్హాన్స్ చేసుకోండి మీ ఫోటోని. సో మనకైతే ఎన్హాన్స్ ఆప్షన్ అయితే వచ్చేసి ఇంటెన్సిటీ 100 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మనకైతే బ్లర్ ఉంది కదా చూడండి. క్వాలిటీలో అనేది 4K HD క్వాలిటీలో అనేది మనకైతే వచ్చేసింది. సో దీన్ని అయితే లెఫ్ట్ సైడ్లో జరుపుకోండి. టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.